అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావణి వంటిల్లు. నేను మీ శ్రావణి. ఇవాల్టి మన ఛానల్లో ఓట్స్తో హెల్తీ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ పంచదార ప్లేస్లో బెల్లం వాడాను, ఇంకా డ్రై ఫ్రూట్స్ వాడాము. సో పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా హెల్తీయే. వీడియో ఎలా చేశానో మొత్తం చూడండి. ముందుగా ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు ఓట్స్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత బాగా చల్లారనిచ్చుకోండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మరి పౌడర్లా కాకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి కాచి చల్లార్చుకున్న పాలు కానీ లేదా పచ్చిపాలు కానీ 1 కప్పు తీసుకోండి. ఇందులోకి చిన్న నిమ్మకాయ అయితే 1 నిమ్మకాయ పడుతుందండి నిమ్మరసం, పెద్దదైతే అరచక్క నిమ్మరసాన్ని పిండుకోండి. ఇప్పుడు ఇది మనకి బటర్ మిల్క్ అవుతుంది. ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ మీరు బాదాం, జీడిపప్పే కాకుండా పిస్తా పప్పు, ఆప్రికాట్స్ కూడా వేసుకోవచ్చు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇలా సన్నగా ఉన్న తురిమేది తీసుకొని బెల్లంని తురుముకోండి. సన్నగా ఉంటే మనకి త్వరగా కరుగుతుంది. ఇక్కడ నేను తాటి బెల్లం అంటారు కదా, హెల్త్కి మంచిదంట, ఆ బెల్లంని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ బెల్లంలో నలకలు ఉంటే కనుక పొయ్యి మీద కొంచెం వాటర్ చిలకరించుకొని కరిగేంత వరకు ఉంచుకొని వడబోసుకొని అయినా తీసుకోవచ్చు. ఇలా చూసారా సన్నగా వచ్చింది. సన్న బెజ్జంతో ఉన్న దాంతోనే తురుముకోండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇలా జల్లెడ తీసుకొని ఇందులోకి ఒక 1/2 కప్ బార్లీ పొడి వేసుకోండి. నేను ఇక్కడ బార్లీ పౌడర్ వేసాను. మీరు కావాలంటే దాని ప్లేస్లో గోధుమ పిండి లేదా మైదా పిండి అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ దాల్చిన చెక్క వేసుకొని ఈ మూడింటిని జల్లించుకోవాలి. పిండిలో నలకలు ఉండలు కనుక ఉంటే కనుక మనకి కేక్ అనేది సాఫ్ట్గా రాదు. అందుకని జల్లించుకొని తీసుకోండి. ఈ వేస్ట్ని పడేసేయండి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి పొడి అనేది స్మూత్గా వస్తుంది. అలాగే మన కేక్ కూడా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి తురిమి పెట్టుకున్న బెల్లంని 1/2 కప్పు వేసుకోండి. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి. దీన్ని ఒక 1/2 కప్పు వేసుకోండి. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అరగంట ముందు నానబెట్టిన బటర్ మిల్క్ ఉంది కదా, ఆ బటర్ మిల్క్ను కూడా వేసేసుకోండి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ మిల్క్ అండి ఇది. పాలల్లో నిమ్మరసం వేసుకొని పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ బటర్ మిల్క్ కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక యాపిల్ తీసుకొని పైన తోలు తీసేసుకోండి. ఎందుకంటే యాపిల్స్ తెలుసు కదా కెమికల్స్ ఎక్కువ ఉంటుంది. పైన తోలు పీల్ చేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇన్ కేస్ పిల్లలకి కనుక ఇష్టం లేకపోతే దీన్ని పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు. అసలు మనకి ముక్కలు వేసుకున్నా ఏం తెలియదండి యాపిల్ వేసినట్టు. దీన్ని మనం జల్లించి పెట్టుకున్న ఫ్లోర్లోకి వేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి.
ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా పిండి కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా ఫ్లోర్కి కలిపి మనం బ్యాటర్లో కలుపుకోవడం వల్ల ఈ ముక్కలు అనేవి అడుక్కి వెళ్ళిపోకుండా మన బ్యాటర్లో ఈవెన్గా కలుస్తాయి. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న బటర్ మిల్క్ బ్యాటర్ ఏదైతే ఉందో అది తీసుకొని ఇందులోకి ఓట్స్ పౌడర్ చేసుకున్నాం కదా, మరి ఇక్కడ నేను స్మూత్గా వేసుకోలేదు, బరకగా వేసుకున్నానండి. దాన్ని అందులోకి వేసేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, యాపిల్, బార్లీ పౌడర్, బేకింగ్ పౌడర్ అన్నీ కలిపి పెట్టుకున్న పొడిని కూడా వేసేసుకోండి. వేసుకొని వీటన్నిటిని నిదానంగా కలుపుకోండి. ఫాస్ట్గా వద్దు, నిదానంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని మరొకసారి నిదానంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కేక్ టిన్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. మొత్తం కింద నుంచి పై వరకు అంచులను కూడా అప్లై చేసుకోండి. చేసుకొని కేక్ బ్యాటర్ని వేసేసుకోండి. ఇక్కడ నేను కుక్కర్కి వస్తుంది కదా స్టీల్ గిన్నె, అది తీసుకున్నాను. అది నాకు కొంచెం మందంగా ఉంది. నేను స్టీల్ గిన్నెలో వేసుకున్నానని చెప్పి మీరు కూడా వేసుకోకండి. అడుగు మందంగా ఉంటేనే స్టీల్ గిన్నెలో వేసుకోండి. పలుచగా ఉంటే అడుగు మాడిపోతుంది, సరిగ్గా రాదు కేక్ అనేది. ఈ గిన్నె 6 ఇంచెస్ ఉంటుందండి. 6 ఇంచ్ గిన్నెలో వేసుకున్నాను. వేసుకొని 2 సార్లు ట్యాప్ చేసేసుకొని పొయ్యి మీద మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక స్టాండ్ పెట్టుకొని కేక్ టిన్ కూడా పెట్టేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 50 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలండి. చెప్పలేం మనం, స్టవ్ హీట్ని బట్టి ఉంటుంది. 50 నిమిషాలు పట్టొచ్చు లేదా 1 గంట అయినా పట్టొచ్చు. సో లో ఫ్లేమ్ మీద బేక్ చేసుకోండి. నాకైతే 50 నిమిషాలు కరెక్ట్గా సరిపోయిందండి. 50 నిమిషాల తర్వాత పైన చూసుకోండి, తడేం లేకపోతే కనుక అప్పుడు ఒక టూత్ పిక్ని ఎప్పుడైనా కేక్ మధ్యలో గుచ్చితే మనకి తెలుస్తుంది. మధ్యలో గుచ్చి చూడండి, టూత్ పిక్ కనుక క్లియర్గా వస్తే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇన్ కేస్ బ్యాటర్ కనుక అతుక్కుంటే ఇంకాసేపు బేక్ చేసుకోండి. ఇప్పుడు వెంటనే ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని చల్లారనిచ్చుకోండి. కేక్ ఎప్పుడైనా చల్లారిన తర్వాతే తీసుకోవాలి. వేడిగా ఉంటే కనుక మనకి కేక్ ఊడి రాదు, విరిగిపోతుంది అనమాట. సో కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. ఇప్పుడు కూల్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ని ఆ గిన్నె మీద బోర్లించుకొని తీసుకుంటే మన కేక్ వచ్చేసింది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో, అడుగున ఏమీ అంటలేదు. స్టీల్ గిన్నెలో ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మందంగా ఉన్న గిన్నెనే చూసుకొని ప్రిపేర్ చేసుకోండి, లేదంటే అల్యూమినియం గిన్నె బెస్ట్ అండి కేక్ ప్రిపరేషన్ కోసం. అంతే, చాలా హెల్దీ, అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడామండి. ఇక్కడ ఒక నూనె తప్ప మిగతావన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే. చూడండి ఎంత సాఫ్ట్గా కట్ అవుతుందో, చాలా సాఫ్ట్గా ఉంది కేక్ మటుకు, చాలా టేస్టీగా కూడా ఉంది. సో అప్పుడప్పుడు పిల్లలకి ఇలా టేస్టీ కేక్ చేసి పెట్టండి. సో మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కేక్ టేస్ట్ ఎలా ఉన్నది చెప్పండి, ఓకేనా? మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.